అందరికీ నమస్కారం. నేను మీ వెగ్గలం సంతోష్ శాస్త్రి. తెలంగాణ ధూపదీప నైవేద్య సంఘ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చలో సచివాలయం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో చాలా స్పష్టంగా మన అధ్యక్షులుగా ఉన్నటువంటి దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారు చెప్పారు. ముఖ్యమంత్రిని కలుద్దాం, వినతి పత్రం ఇద్దాం. ఇందులో ప్రభుత్వాన్ని కానీ మరి ఇతర వ్యక్తులను కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఒక సానుకూలకమైనటువంటి దృక్పథంతో చేసేటువంటి కార్యాచరణ. ఈ కార్యక్రమానికి కావాలని చెప్పి కొంతమంది ప్రభుత్వం పైన వ్యతిరేకతతో చేసేటువంటి కార్యాచరణ అవుతూ ఉంటుంది. మనకు వచ్చేటువంటి వేతనాలు పోతూ ఉంటాయి. మన సమస్య ఇంకా జటిలంగా మారుతుందని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇది వాస్తవానికి వారు ఆడుతున్నటువంటి కొత్త డ్రామా. ఇది గతంలో కూడా పలు సందర్భాల్లో మనం ఏ కార్యాచరణ మొదలుపెట్టినా కూడా ఒక సెక్షన్ ఆఫ్ వ్యక్తులు, అంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రత్యేకంగా పదే పదే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా దానికి విఘాతం కలుగుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి ధూపదీప నైవేద్య అర్చకుడికి ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి వినతి పత్రం వారి దగ్గర దరఖాస్తు తీసుకున్న ప్రక్రియలో ప్రతి అర్చకుడి నుండి 500 తీసుకుంటున్నారని చెప్పి కావాలని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడం జరిగింది. దానికి మేము చలో కరీంనగర్ బహిరంగ చర్చకు రమ్మని చెప్తే వారు రాకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా రాలేదు. దయచేసి ఇది మన కోసం మనం చేస్తున్నటువంటి కార్యాచరణ. ప్రతి ఒక్క ధూపదీప నైవేద్య అర్చకుడు ఈ నెల 20వ తేదీన కార్యక్రమంలో పాలు పంచుకొని మనకు రావాల్సినటువంటి వేతనాలు, కొత్త అర్చకులు చాలా రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆర్డర్ కాపీ వచ్చినప్పటికి కూడా వేతనాలు రాలేదు. వారి కళ్ళల్లో ఆనందం చూడడానికి మనము కృషి చేద్దాం. మన కోరిక కనీస వేతన ఉద్యోగ భద్రత. ఆ కార్యాచరణకు మనం తీసుకెళ్దాం. మనందరికీ అన్ని వేళ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి మన అధ్యక్షులు శ్రీ దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు శ్రీ తిరునగర్ వెంకటాద్రి స్వామి గారి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన నిర్వహించేటువంటి చలో సచివాలయం కార్యక్రమానికి తప్పకుండా మనందరం ముందుకు వెళ్తూ ఉంటాం. చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ధూపదీప నైవేద్య అర్చకుడు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. మన సమస్యల పరిష్కారానికై మనమే ముందుకు కదులుతామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం తరపున ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సదా అర్చక సేవలో మీ వెగ్గలం సంతోష్ శాస్త్రి.